ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्ये कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ओम युक्ताहार विहाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति। सत् ओम भस्माभिषेकामहितकरां भस्मविभूषिता सुन्दरां भस्मविभूषिता सुन्दरां हर ओम हाला हलधरा हर ओम हाला हलधरा हर ओम हे शिव शंकर हर ओम हे शिव शंकर। गिरिधर नगधर गौरी मनोहर गिरिधर नगधर गौरी मनोहर चंद्रशेखर जटाधर चंद्रशेखर जटाधर तक धिमि धिमि तक तांडव रूपा तक धिमि धिमि तक तांडव रूपा सामगान प्रिय शंभो स्वरूपा
शंभो स्वरूप सत्य स्वरूप सत्य स्वरूप हे शिव शंकर भस्माभिषेका महितकरा भस्म विभूषिता सुंदर गोपाल कृष्ण भगवान की सद्गुरु महाराज की जगदम्बा माता की हर नम पार्वती पते हर हर महादेव। श्रीमत् शंकराचार्य विरचित शिवानंदाल हरि 75వ శ్లోకం। కళ్యాణినం సరస చిత్రగతిం సవేగం సర్వేంగితజ్ఞమనఘం ధ్రువలక్షణాఢ్యం చేతస్తురంగమధిరుహ్య చర స్మరారే నేతః సమస్త జగతాం వృషభాధిరూఢాం కళ్యాణినం సరసచిత్రగతిం సవేగం సర్వేంగితజ్ఞం అనఘం ధ్రువలక్షణ ఆఢ్యం చేతః తురంగం అధిరుహ్య చర స్మరారే నేతః సమస్త జగతాం వృషభాధిరూఢః। ఇందులో సంబోధన, హే వృషభాది రూఢ, అయ్యా వృషభం నందివాహనం ఎక్కి చేస్తూ ఉన్నా. ఇది నీకు ఎప్పటికైనా సరే ప్రతిదానికి ఇబ్బంది ఉంటుంది నేను భావిస్తున్నాను అంటున్నారు శంకరాచార్యులు వారు. ఇప్పుడంటే ఎప్పుడో ఒకటి పెట్టుకుంటే అదే ఉండాలని సిద్ధాంతం లేదు. దేశకాల బలం జ్ఞాత్వా సర్వకార్యాన్ని సాధేత్. ఆ దేశము, ఆ కాలము, ఆ బలం చూసుకొని మారాలయ్యా అంటున్నారు ఎవరు? శంకరాచార్యుల వారు. ఇక్కడ ఇప్పుడు ఆ వృషభ రోడం పెట్టుకొని ఎక్కడ వెళ్ళాలంటే అన్నాలు పడుతుంది ఒక దగ్గరికి. ఈ రోజుల్లో అన్నీ మారిపోతూనే ఉన్నాయి, ఒకదానికంటే ఒకటి మించిన ఉన్నాయి. ఆ మించిన ఉండేటప్పుడు అదే పెట్టుకొని ఉండవలసిన పని వచ్చింది. అందుచేత ఓ శంకరా కొంచెం ఆలోచించు అని అంటున్నారు ఎవరు? ఈ శంకరుడు. ఆ శంకరుడికి ఈ శంకరుడు చెప్తూ ఉన్నాడనమాట. అందుచేత నీ ఆలోచించి ఇప్పుడు ఈ రోజుల్లో ఆ వృషభంతో వెళ్ళాలంటే కష్టం. అందుచేత కనీసం ఒక గుర్రాన్నైనా పెట్టుకో, అశ్వాన్ని. అర్థమైంది కదా? ఆ అశ్వం కూడా కంటే వేగమైన అశ్వాన్ని నేను కూడా నా దగ్గర ఒకటి ఉంది. అందుచేత అది చెప్తున్నాడనమాట. అర్థమైంది కదా? అటువంటి అశ్వాన్ని పెట్టుకొని నువ్వు అంతా సంచరించవయ్యా, త్రిలోకాలు సంచరించి ఏమా ఎద్దుని పెట్టుకొని ఎంతగానయ్యా దాంతోనే. ఈ రోజుల్లో ఎద్దు ఇప్పుడు పూర్వం ఉండేది చిన్నది లుటీరు స్కూటరు. ఆ స్కూటర్ పోయి స్పీడ్ స్కూటర్లు వచ్చాయి, అయిపోయి కార్లు వచ్చినాయి, కార్లు పోయి ఇప్పుడు మళ్ళీ ఏరోప్లేన్స్ వచ్చేసాయి. రకరకాలు మారుతూ ఉన్నప్పుడు మనం కూడా మారాలి కదా అంటున్నారు ఎవరు? శంకరాచార్య. ఈ ఎద్దుతో ఎంతకాలం తిరుగుతుంటాము. అందుచేత ఇంకా ఒక గుర్రం. సరే, ఆ గుర్రం కూడా చాలామంది చూస్తారు. మా గుర్రం కొనేటప్పుడు దానికి సుడులు ఉన్నాయా లేవా అవన్నీ చూస్తారు. జాతి గుర్రానికి సుడుంటే మళ్ళీ అంటారు కదా, ఏదో సుడుంటే తిప్పిరి కొట్టేస్తుందిరా అంటాడు. ఏమిటి అని అంటుంటాడు. అందుకని ఇప్పుడు చెప్తున్నారు ఆచార్యుల వారు, ఈ విధంగా
హే వృషభాధిరోడా కాబట్టి సమస్త జగతాం నేత నీవెవడవు పోనీ ఏదో ఒక ఇంట్లో ఉన్నవాడు అయితే పర్వాలేదు. పోనీ ఏదో ఒకటి పూర్వం ఏమిటంటే పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు ఆ దగ్గర ఊర్లన్నీ రెండు ఎడ్లు కట్టుకొని అర్థమైందా బండి మీద అన్నీ పెట్టుకొని సారీ చీరలు బంధువులు 4-5 బళ్ళు గూడు బళ్ళు కట్టుకొని వెళ్ళేవారు. అదే కాశీలో పెళ్ళేది గుడుకు పెళ్ళి ఎన్నాళ్ళు పడతాయి. ఈ గూడు బళ్ళు పెట్టుకొని వెళ్ళేసరికి అది పూర్వం ఆ గూడు బళ్ళు ఎక్కితే అదొక సరదా అనమాట. అర్థమైంది కదా. ఆ ప్రకారంగా చిన్నతనాల్లో ఇప్పుడు ఏదో బండి ఇదిగా ఇప్పుడు ఆ బండి మంచిదే అలాగా. ఆ విధంగా ఏమిటి అంటే నువ్వు ఎక్కడ ఒక దగ్గర తిరుగుతూ ఉంటావా? నువ్వు ఒక దగ్గర అధికారువా? పోను ఒక జిల్లాకి అధికారి అంటే పోను ఒప్పుకున్నా. ఒక రాష్ట్రానికి ఒక మండలానికి అధికారి కాదు, ఒక రాష్ట్రానికి అధికారి కాదు, దేశానికి అధికారి కాదు. నువ్వు అధికారం ఎంతవరకు? సమస్త జగత 14 భువనాలకి అధికారి. నీకు ఎప్పుడే పని పడుతుందో తెలియదు. అర్థమైంది కదా. ఇప్పుడు ఏమీ లేదు ఉన్నారు మనకి 66 పనులు. అందులోకి ఈ ఫోన్లు వచ్చి పనులు ఎక్కువైపోయినాయి. అంతమంది పని పాటు ఉండేది కాదే. ఈ ఫోన్లు వచ్చి అందరికీ పనులే. లాభం ఉంది నష్టం ఉంది రెండూ ఉన్నాయనుకో ఏమే. కాబట్టి ఇందులో మరి పని ఎక్కువైపోయినా ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఇమీడియట్ పనులు కదా. ఇమీడియట్గా అందుకే టెన్షన్ వస్తుంది. పూర్వం ఉత్తరం వేసాం అనుకోండి అది ఎప్పుడో చేస్తారు. ఆ లోపల సెటిల్మెంట్ అయిపోతాయి. ఇంటికాడ రాస్తారు ఇలాగ అయిపోయింది నా బతుకు నువ్వు వెంటనే ఎప్పుడు వస్తే నీతో వస్తానని వాళ్ళు రాస్తారు. ఉత్తరం వేస్తారు. ఈ ఉత్తరం అందేసరికి ఆ ఉత్తరం కూడా ఎవరికి తెలియకుండా మన పోస్టులో వెయ్యాలి. వేయడానికి వారం పట్టింది అప్పుడు వాళ్ళకి. ఎందుకంటే ఎవరు చూసి ఎక్కడ పోతున్నావు ఉత్తరం లాగేస్తారా. అవి ఈ ఉత్తరం వేసరికి 15 రోజులు, మళ్ళీ ఆ ఉత్తరం వేసరికి 15 నెలల. ఈ నెలకు 15 రోజుల్లో అన్నీ సెటిల్మెంట్ అయిపోయింది. ఎన్నాళ్ళు ఉంటుంది కోపం కానీ ఏది పనినా అది మళ్ళీ సర్దుకునేవారు. ఇప్పుడు అలా లేదు. వెంటనే అక్కడ ఫోన్ చేస్తే వెంటనే ఇప్పుడు మరి కార్లకి వెళ్ళి క్యాబ్ బుక్ చేస్తే ఎక్కువ అయిపోయింది గోయిందా. అందుచేత ఈ ప్రకారముగా యోగం అందుకో చెప్తున్నాడు. సమస్త జగత నేత నువ్వు నాయకుడు ఈ సమస్త లోకాలకి. నీకు తిరిగే పనులు ఎక్కువ ఉంటాయి. అందుచేత నేను చెప్తున్నాను విను అని అంటున్నారు ఆచార్యులు వారు ఈశ్వరుడికి. ఇక ఈ ప్రకారముగా హే స్మరారే నువ్వెవడవు కామవైరివి అనమాట. స్మర ప్లస్ అరి కామవైరివి. ఇంకోటి అనమాట ఇది. స్మరారే నువ్వు కామవైరివి అంటే ఏమిటి? కోరికలకి నువ్వు శత్రువు అనమాట. కోరిక ఎప్పుడు వస్తుంది మనకి? మిత్రుడుగా ఉంటేనే కోరిక వస్తుంది. కోరిక మన శత్రువు అయితే మన దగ్గర ఉంటుంది. అది ఇప్పుడు అగ్నికి చీకటి శత్రువు. అగ్ని వచ్చిందంటే ఉంటుందా? ఉండదు. అలాగే నీవు అసలే కోరికలకి నువ్వు శత్రువు. ఏమి కోరికలకి నువ్వు ఎప్పుడు మిత్రుడు కావు. ఏదైనా కోరుకుంటే కదా. ఈయన అసలే కోరడు. అది ఎప్పుడు చూస్తూనే ఉంటుంది ఆ కోరిక. వీడు నాకు మహాశత్రువు అయిపోయాడు అనుకుంటుంది ఎవరు? కోరిక. ఈ శివుడు నాకు మహాశత్రువు. ఎందుకంటే ఒక్కసారి కోరుకోడు. ఏమే ఇప్పుడు కోరిక ఎప్పుడైనా మిత్రత్వం వస్తుంది. మనం కోరుతూ ఉంటే ఆ ఇచ్చి దేని ఉందో అది మనకు మిత్రుడు అవుతాడు. ఇప్పుడు మనం ఏది కోరపో దానికి మాత్రం కోపం రాదా? అందుకనే మనం కోరుకుంటున్నాం. దానికి కోపం రాకుండా దానికి కోపం రాకుండా ఉండడానికి మనం కోరుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ దగ్గరికి ఏది రాలేదు. ఏదో తెగబడి వచ్చేసాడు ఒకరోజు మన్మధుడు. ఏమైపోయాడు? డబ్బున పోయినాడు. ఇంకా అప్పుడుతో వాడు దగ్గరికి ఏ కోరిక పోదు. ఏమి అందుచేత నువ్వెవడో చెప్తున్నాడు. స్మర రే స్మర అంటే కోరిక. అర్థమైంది కదా. సంకల్పం కదా స్మర అంటే. దానికి నువ్వెవడవు? అది సంకల్పమే లేని వాడికి ఏం కోరిక ఉంటుంది? మొట్టమొదటి కోరిక మూల కారణం ఏంటి? సంకల్ప ప్రభవాన్ కామాన్ అన్నాడు కదా. సంకల్పం వల్లనే కోరిక వస్తుంది. ఇక స్మరించకపోతే ఇంకేం వస్తుంది మనక? దాని మీద స్మరాలేదు గిరాలేదు ఇంకేం వస్తుంది? అందుచేత నీవెవడవు? కామవైరివి.
కోరికలకి శత్రువు. అయితే ఒకటి కళ్యాణినం సరస చిత్ర గతిం. అయ్యా ఈ వృషభరోడు ఎక్కి మొదటి సంబోధనలో ఇచ్చి వృషభాధిరోడ ఇది ఎక్కి అన్నాలు బాధపడతా వద్దు. నీకు మంచి గుర్రం ఏమిటది? కళ్యాణినం. కళ్యాణి అంటే ఏమిటి? దానికి అందుకని అంటారు మనవాళ్ళు, ఏదంటే గుర్రానికి పంచకళ్యాణి అని పేరు అన్నమాట. గుర్రానికి పంచకళ్యాణి అంటారు. అందుకని కదా పదవే పంచకళ్యాణి ఆ గుర్రానికి పేరు అన్నమాట. అర్థమైంది కదా? అందుచేత అది అటువంటి పంచకళ్యాణి. ఆ పంచకళ్యాణం అంటే కళ్యాణం అంటే శుభం. పంచ అంటే ఏమిటి? 5. అంటే గుర్రం కొనేటప్పుడు 5 రకాలైనటువంటి శుభాలను చూస్తారు. ఈ జాతి గుర్రం కొన్నామనుకోండి, అది 5 చూస్తారు. ఏం చూస్తారు? ముందు ముఖం చూస్తారు, అది సరిగా ఉండాలి, ఎక్కడే మచ్చ లేకుండా. అదేంటే తర్వాత వీపు చూస్తారు, ఆ వీపు మీద ఎక్కడే మచ్చ లేకుండా ఉండాలి, అది బాగుండాలి. గుండు చూస్తారు, అది 2 ఇరుపార్శ్వాలు చూస్తారు. ఇవి అందుచేతనే ఇది పంచకళ్యాణి అంటారు. అది అందుచేత కళ్యాణినం పంచకళ్యాణి అటువంటి గుర్రం. గుర్రాన్ని కొనేవాడు జాతి గుర్రం చాలా ఖరీదు ఉంటుంది కదా. మామూలు గుర్రం 10,000 50,000 ఉంటే జాతి గుర్రం ఇంచుమించు 5 కోట్లు 3 కోట్లు 4 కోట్లు ఉంటుంది గుర్రం. తక్కువ ఉండదు. అది గుర్రపు స్వారీలు చేసేవారు తెలుస్తుంది. పందాలు వేస్తూ ఉంటారు, 5 కోట్లు 10 కోట్లు వచ్చేస్తుంది గుర్రం కొన్నారంటే. ఇంకేంటి, ఒక దెబ్బ కలిసారంటే 10 డబ్బులు ఉండి ఏం చేయాలి? 20 కోట్లు పందెం కడతారనమాట. 3 గుర్రాలు వచ్చేస్తాయి కొనుక్కోవడానికి అలాంటివా. అందుచేత సరే ఎందుకు చెప్పడం అంటే అటువంటి శుభ సూచికాలు ఉన్నాయి, గుర్రము కొంటారు. అది ఎలా ఉంటాం? అది సరస చిత్రగతిం. అది చక్కనైనటువంటి మంచి సరసముగా చిత్రమైనటువంటి గతి అంటే గమనం, అటువంటి నడకలు కలిందిగా ఉంటాయి. మంచి గుర్రం ఎప్పుడూ కూడా అది విచిత్రమైన నడకలైనమాట. అటువంటిదిగా ఉంటుంది. ఇంకెలా ఉంటుంది? అది సవేగం. మంచి వేగేన సహవర్తతే ఇది సవేగం. మంచి వేగం. అశ్వమ ఇంత పరిగెడుతుందంటే అలాగా. అందుచేత అటువంటిది అనమాట కళ్యాణినం. సరస చిత్రగతిం సంవేగం సర్వేంగితజ్ఞం. అదేమిటంటే అన్నీ ఆ విషయాలన్నీ చక్కగా ఇంగితం తెలుసుకున్నటువంటిది అనమాట. అన్నీ సర్వే అన్నంటే అన్ని విషయాలని బాగా మంచి గుర్రము మంచిగా ఎలా వెళ్ళాలా, ఏం చేయాలి, ఎక్కడ ఏది అడ్డు వస్తుందో అన్ని ముందునే తప్పించుకునే సూచనలు దానికి ఉంటాయి. లేని బట్టి వాడు ఏమైపోతాడు, ఆ సూచన లేకపోతే వీడు అడిపోతాడు, అది కింద పడిపోతే మొత్తం ఏటుకొండల వెంకటేశ్వర గోవింద అయిపోతుంది. అందుచేత అది అన్నీ దానికి తెలుసు. యజమాని ఇంగితం తెలుసు, పక్క గుర్రం పక్కన ఇంటికి తెలుసు, ఆ గుర్రం బండిలో కూర్చున్న సంగతి తెలుసు. అర్థమైందా? అది దాన్ని బట్టి అర్థం అనమాట. 2 ఎద్దులు పూస్తారు, ఒక ఎద్దు తొందరగా కదలదా, ఇంకొక ఎద్దు ముందుకు పోతుంటుంది, ఎందుకు కదలు పద అంటుంటుంది, అది పద అది పోదు. అప్పుడు మళ్ళీ దాన్ని 2 వాయిస్తే అప్పుడు ముందుకు వెళ్తుంటుంది. అలాగే వాయించుకునే దాకా ఉండదు ఈ గుర్రం. ఇది వాయించితే చలాకి అనమాట, గొప్ప. అలాగనే ఇప్పుడు అంటున్నాడు, అయ్యా మరి ఒకవేళ ఇన్ని అంగాలు ఉన్నా సరే అటువంటి గుర్రం అన్నటువంటిది మరి అంతకన్నా నీకు ఇంకా స్పీడ్ కావాలా అంటున్నారు ఎవరు? ఇంకా స్పీడ్ కావాలంటారా? స్పీడ్ కావాలంటే నా దగ్గర రెడీగా ఉంది, ఇంకొకరికి ఎతకవలసిన పని లేదు. అర్థమైందా? దానికి కూడా మంచిగా ఉన్నాయి. ఏమిటి తెలుసిన? కళ్యాణినం. మంచి దానికి 5 ఉన్నాయి. అర్థమైంది కదా? ఏమైదు ఉన్నాయి? ఏమైదు ఉన్నాయి అంటే దానికి కూడా మంచి నడవడికి కలిగినటువంటి మచ్చలు లేనటువంటి నా గుర్రానికి కూడా 5 ఉన్నాయి. ఏమిటా 5? జ్ఞానేంద్రియాలు 5. అర్థమైందా? అది ఎప్పుడు మంచినే చూస్తుంది, దానికి ఏమి సుడి లేదు, కంటికి సుడి లేదు.
అర్థమైందా? చెవు మంచి శబ్దాలనే వింటాయి, దీనికి కూడా ఏమి సుడి లేదు. అర్థమైంది కదా? నువ్వేమో మళ్ళీ ఏమి దీనికి సుడి ఉందేమో వదిలేస్తావేమో ఈ గుర్రాన్ని. అందుచేత ఈ శ్రోతేంద్రియమని శబ్దానివి చక్కని దీనికే సుడి లేదు, మంచి మాటలనే వింటుంది. అర్థమైందా? మంచి వాక్కుల్నే పోషిస్తుంది, అది మంచిదే తింటుంది, ఆ చెత్త ఈ చెత్త తినదు. అర్థమైంది కదా? ఈ ప్రకారమైనటువంటి 5 మన జ్ఞానేంద్రియాల ద్వారా 5 విషయాలు మనం గ్రహిస్తాం. శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఇవన్నీ కూడా సత్ప్రవర్తన కలిగిన విషయాలనే స్వీకరిస్తాను నా గుర్రం. అర్థమైందా? దీనికి ఎక్కడో చూడుంది కదా, నీ గుర్రం నాకు వద్దులే, ఏమి ఆ గుర్రం సరిపోద్ది, అది లేకపోతే ఎద్దే చాలు ఏమంటామో అది బాగుండదు. అర్థమైంది కదా? నా మనస్సు అనే గుర్రానికి అన్నీ ఉన్నాయి, మంచి శుభలక్షణాలు ఉన్నాయి. మళ్ళీ ఏమిటి తెలుసా? నా మనస్సు అనే గుణానికి సరస చిత్రగతి, దీనికి ఒకటి కళ్యాణనం, ఈ మనస్సుని దానికి తోడు చేస్తున్నాడు ఇందులో. అందుచేత కళ్యాణినం ఇది మంచి 5 రకాలైనటువంటి శబ్దస్పర్శ రూపరసగంధాదుల విషయాలని ఈ నేత్రాలు మంచివే తీసుకుంటాయి. కానీ చెడు ఒక్కరోజు కూడా ఏదని చెడు వెళ్తే దానికి సుడి అంటారు. అర్థమైంది కదా? సుడి నిధులు మనం ఉపయోగించకూడదని గుర్రాలు కొనేవాడు చెప్తూ ఉంటుంటాడు. అది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఆ ప్రకారం సరస చిత్రగతి, మంచి రసముతో కూడినటువంటి సరసం. సరసం అంటే రసంతో కూడడం, విరసం అంటే రసం లేకపోవడం, ఇంతే. ఇంకా నీరసం అంటే ఇంకా నీరసం అయిపోవడం. సరసం విరసం నీరసం, విరసం వస్తేనే నీరసం వస్తుంది, సరసం ఉంటే ఉత్సాహం. ఆ ప్రకారముగా సరస చిత్రగతి, నా మనస్సు బ్రహ్మాండమైన రసములతో కూడి ఉంటుంది. చిత్రమైన గతులయ్యా నా గుర్రానికి, నా మనస్సు అనే గుర్రానికి. ఇంకా సవేగం, ఆ గుర్రం ఏంటి పనికి వస్తుందా నీకు? ఎందుకని 3 జగల్లో నువ్వు తిరగాల, ఆ గుర్రం కూడా నీ పనికిరాదు. అందుకని నేను మళ్ళీ ఆలోచించాను. ఎందుకంటే నువ్వు ఇక్కడికి పోయి ఇక్కడ ఉంటావు, మళ్ళీ 1 నిమిషం 10 నిమిషాలు అమెరికా పోవాలి, ఇంకో 10 లండన్ పోవాలి, ఇంకో 10 ఇంకో లోకం పోవాలి, ఎక్కడ ఎలా పోతావు? అందుకని అంతకంటే వేగం మామూలు గుర్రం ఎందుకు పనికిరాదు. నా మనస్సు అనే గుర్రం నువ్వు ఎప్పుడు ఏది సంకల్పించుకున్నావో అక్కడికి వెళ్ళాలని వెంటనే పోతుంది ఈ గుర్రం, అన్ని పనులు చేసుకోవచ్చు హాయిగా. చెప్తున్నాడు సవేగం. ఇంకా ఎలాంటిది? సర్వేంగితజ్ఞం, ఎలాంటిది? అన్ని విషయాలని చక్కగా తెలుసుకున్నటువంటిది అన్నమాట. చక్కగా అందరి ఇంగితములు అంటే అందరి యొక్క నడవడికలు, అందరి యొక్క జ్ఞానాలని చక్కగా తెలుసుకోండి. ఇంకా అనఘం, అనఘం, అఘం అంటే పాపం, అనఘం అంటే ఏమిటి? అది. అందుకే భగవంతుడు అప్పుడప్పుడు అర్జునుడికి బోధిస్తాం బోధనలో, అనఘా హే పార్థ అంటే అఘము లేనివాడు. అఘము అంటే ఏమిటి? ఈ పాపం ఎక్కడుందో అక్కడ అది దుష్టము. అనఘం అంటే ఏమిటి? నిర్దుష్టము, మంచి లక్షణములు కలిగినటువంటిది ఏమిటి? నా యొక్క మనస్సు అనే గుర్రం. అది చెప్తున్నాడు. అనఘం ఇంకెలాంటిది? ధ్రువ లక్షణాఢ్యం, మామూలుది కాదు, మంచి స్థిరమైన లక్షణం. ఆఢ్యం అన్నిట్లో కూడా మాయించి పేరు పొందినటువంటిది. అర్థమైంది కదా? ఇప్పుడు అందులో మంచి గుర్రాలు ఉంటాయి, ఆ గుర్రాలను కూడా ఏమిటి ఇంకా పేరు ఇచ్చి, అలాగే కదా ఎక్కడ కూడా చదువుకున్నవాడు వాడు కొంతమంది ఏమిటి ఈ యొక్క స్టేట్లోనే ఫస్ట్ వస్తారు, జిల్లాలో ఫస్ట్ వస్తారు, అలాగే ప్రపంచంలోనే ఫస్ట్ వచ్చినాడు ఇంకో ఆఢ్యుడు కదా. అలాగనమాట. ధనాఢ్య, గుణాఢ్య, అలాగా ఏమిటి లక్షణాఢ్య ఏమంటారు. ఈ మంచి స్థిరమైనటువంటి మంచి గుర్తులు కలిగినటువంటి మంచి పేరు కలిగినటువంటి వాడు. అటువంటి ధ్రువ లక్షణాఢ్యం చేతస్థురంగం, అది ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. అందుకే 2 ఒకేసారి అన్వయం చేయవలసి వచ్చింది. అందుచేత చేత, నా యొక్క చిత్తం అంటే మనస్సు అనే తురంగం ఉంది కదా, ఇది గుర్రం, దాన్ని ఏం చేయాలి నీవు? చక్కగా అధిరుహ్య, దాన్ని అధిరోహించవయ్యా. నా మనస్సు అనే గుర్రానికి నువ్వు మొత్తం నీకు నేను ఎక్కడ తిరగొద్దాం లేదు, తిరుగు. కానీ నువ్వేం చేస్తావంటే
ఈ గుర్రాన్ని ఎక్కువ. ఇక భగవంతుడు మన గుర్రాన్ని ఎక్కాడు, మనకేం కావాలి చెప్పండి? ఏ మన మనస్సు ఇంకేమవుతుంది? అది మనసులాగా ఉంటుంది. ఆయన ఎక్కేదంటే చాలు తన్మయత్వం చెప్పి బ్రహ్మలో లీనమైపోతుంది. ఆయన ఎక్కాలంటే అంత సందరికి ఎక్కుతాడా ఈ గుర్రాన్ని? అందుచేత చేత తురంగ మదిరిక్య, చేత చిత్తం, నా యొక్క చిత్తం అనే తురంగాన్ని అదిరిక్య నీవేం చేస్తావు? చరా చరా ఏమి చక్కగా తిరుగు. దీనివల్ల ఏం తెలుసా? చక్కగా ఏమి నా మనసుని గుర్రం ఎక్కావంటే నాకు లాభమే, నీకు లాభమే. ఇంక నాకు ఇక్కడికి పోవాల్సిన పని ఉండదు. నీతోనే, నువ్వు ఎక్కడికి వెళ్తే నీతోనే ఉంటా. ఇంక లేదా నీ గుర్రం నాకు ఎక్కలేదా, నా మనసు ఒక దగ్గర ఉండదు, ఇది కూడా పోతుండదు. నువ్వు ఎక్కావంటే నువ్వేమో ఎక్కడ పడితే అక్కడ పోవు. అర్థమైంది కదా? ఏ పనికి వెళ్ళాలో ఆ పనికి వెళ్తావు. ఈ మనస్సు కూడా ఏమవుతుంది? మంచి పనులకి వెళ్తాది. నువ్వు దగ్గర ఉంటే మనసు ఏమవుతుంది? మంచి పనికి వెళ్తావు. యజమాని దగ్గర ఉన్నాడంటే పనివాడు ఎలా ఉంటాడు? చాలా వినయంగా ఉంటాడు. అర్థమైందా? వాడు పోయాడా పోయిందా, మళ్ళీ వీళ్ళందరూ నలుగురు కూడి ఏమి మొత్తం ముచ్చట్లే. ఏం ముచ్చట్లు అది ఉంటాయి రకరకాలు. ఆ ప్రకారంగా ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా ఏమి నా మనస్సుతో నీ విహరించని చెప్పడానికి, నా మనస్సులో నువ్వు ఉండవయ్యే అని చెప్పడానికి ఎంత ప్లాన్ చేశాడు ఎవరు? శంకరాచార్య. ఎప్పుడూ నీవు నా మనసులో ఉండాలి అని దానికేమిటి ఆయనకు ఒక పని పెట్టాడు అనమాట. నువ్వు ఎలాగ 3 లోకాలు తిరుగుతుంటావు, నీకు ఎందుకు ఈ ఎద్దుతో నీకు పని తిరగలేవు, అది ముసలైపోయింది, ముసలైపోయిన ఎద్దు మీద ఎన్నాళ్ళు తిరుగుతావు, నాది మంచి యవనంగా ఉంది నా గుర్రము, అర్థమైందా? నా గుర్రం మీద కూర్చుంటే నువ్వు 3 లోకాలు పోవచ్చు అంటాడు. ఇది అనమాట. అది ఎంత ప్లాను! అది ఆ ప్లాన్లన్నీ ఆయనకు తెలుసు. బ్రహ్మాండం సకల వేదవేత్త కాబట్టి ఎలాగ భగవంతుడిని మనం వశం చేసుకోవాలి, ఏ విధంగా మన దగ్గర ఆయన పెట్టాలి. ఆయనకి ఏదో ఒక వస్తువు ఇవ్వాలి కదా. మనం భగవంతుడికే ఏదో వస్తువులు తీసుకుంటుంటాం, ప్రసాదమో లేదా అది ఇది భగవంతుడికే వస్తువు ఇవ్వాలి మనం. అది ఇది ఇస్తే ఏదో ఆయనకి మనం ఒక గిఫ్ట్ ఇచ్చినట్టుండదు ఎవరికి. ఆ గిఫ్ట్ ఆయనకి లాభమే, మనకి లాభమే. ఇప్పుడు అదే కదా, ఆయన కూడా అదే అన్నాడు. జనక మహారాజు దగ్గరికి పోయాడు కదా, ఎవరు? అష్టావక్రుడు. మరి నీ ఎంత ఇది మోక్ష మార్గం మనకి ఎంతవరకు ఎన్నాళ్ళు పడుతుంది అన్నాడు. ఎన్నాళ్ళు పడదు అన్నాడు. ఏంటి, ఒక గుర్రము ఒక అడుగు ఇక్కడ దించి అక్కడ గుర్రం అడుగు పెట్టేసి తోపడు వచ్చేస్తుంది అన్నాడు. అయితే ఇక్కడ వద్దు పద బయటకు అన్నాడు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక బయట వెళ్ళిన తర్వాత ఉన్నాడు. కొడుతూ వెళ్ళాడు ఎవరు? ఈ గుర్రాన్ని రాజుతో వెళ్తాడు ఒకడు. ఈయన ఏం మాయలు చేస్తున్నాడు, ఈయన ఏం చేసేస్తాడు, ఈయన కూడా పిచ్చోడు, మా రాజుగారు కూడా ఎవడు పెడితే వాడితోనే పోతాడు, ఏ సన్యాసితో వాడితోనేని ఏమే అని ఈయన అనుకున్నాడు. సరే ఆయన పోయిన తర్వాత ఆయన అన్నాడు, ఏదో ఒకటి నాకు ఇవ్వాలి కదా గిఫ్ట్ అన్నాడు. ఏమిటి? నేను మంచి పనికి సరే మీరు ఈ రాజ్యమా ఇచ్చేస్తాను, ఇప్పుడే రాసిస్తాను అన్నాడు. నాకు ఆ గిఫ్ట్లు అక్కర్లేదు అన్నాడు. ఏమిటి? కాబట్టి నీ మనసు నాకు ఇచ్చే అన్నాడు. బాస్ అయిపోయింది. అంత సామర్థ్యం మనకి ఎక్కడ ఉంటుంది? మొత్తం రాజ్యంలో ఇచ్చేస్తాం, కానీ మన మనస్సు ఇవ్వాలంటే మనకు ఒప్పదు. ఆయన వెంటనే ఇచ్చేసాడు. ఇచ్చేసరికి ఆ కాళ్ళు పెడుతూ ఇమ్మన్నాడు, ఇచ్చేసాడు. అలా ఉండిపోయి అక్కడక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి ఫోటోలు ఉంటాయి చూసారా, ఇలా కింద కాలు పైకి కాలు గుర్రం మీద అలా ఉండిపోయాడు అనమాట. ఏంటి అలాగా ఉండిపోయాడు. ఉండిపోయేసరికి ఈడెత్తిపోయాడు. ఎవడు ఏదో చేశాడు మా కూడా తర్వాత మళ్ళీ విడిపించాడు. అది అనమాట. ఆ ప్రకారముగా ఈయన గుర్రాన్ని ఇస్తాను హాయిగాని అంత ఉపాయంగా ఇచ్చారు. ఈ ప్రకారంగా ఉంచి ఇప్పుడు 76 భక్తిర్మహేష పద పుష్కరమా వసంతి కాదంబినీవ కురుతే పరితోష వర్షం సంపూరితో భవతి యస్య మనస్తటాకస్తజ్జన్మ నశ్యమఖిలం
సఫలంచ నాన్యతో. ఇక భక్తి మహేశ పదపుష్కరం ఆవసంతి కాదంబిని ఇవ కురుతే పరితోషవరసం సంపూరితో భవతి యస్య మనః తటాకః తత్ జన్మ నస్యమఖిలం నా తజ్జన్మనస్యమఖిలం సఫలం చ నా అన్యతు అని చెప్తున్నారు. ఇప్పుడు భక్తి అన్నటువంటిది ఎలాగంటే ఈ యొక్క శ్లోకంలో భక్తిని ఒక మేఘం వలె పోల్చారు కదా. భక్తి అనేది ఒక మేఘంగా పోల్చి అక్కడ ఆనందం అనే ఒక వర్షం, అక్కడ ఏమిటిది ఆనందం అనే ఒక వర్షం. ఆ ఆనంద వర్షంలో ఆ వర్షం పడితే ఎక్కడది ఒక మనస్సు అనే సరస్సు అన్నమాట. వర్షానికి నీరు ఉండాలి కదా మరి, టాకు. ఆ మనస్సు అనే సరస్సులో అక్కడ ఏమిటి జన్మ అనే పంటని పండించుకోవాలి. ఆ పంట పండించి అది సాఫల్యతను పొందాలి. అటువంటి యుక్తితో ఇక్కడ మనకి చక్కగా చెప్తున్నారు. భక్తి మహేష పదపుష్కరం, ఈశ్వర పాదరూపమైనటువంటి మహేశ్వర మహేష అంటే ఈశ్వరుడు అనమాట. అనేక పద పుష్కరమావసంతి, అది ఆ పాదరూపమైనటువంటి ఆ ఆకాశాన్ని ఆశ్రయించినది ఉన్నది అన్నమాట. ఏమిటి భక్తి. ఆ భక్తి ఎక్కడ ఆ మహేశుని యొక్క పద పుష్కరం. పుష్కరం అంటే విశేషం. ఆకాశం కూడా పుష్కరం అంటారు. అలాగనే పుష్కరం అంటే ఒక పుణ్యస్థలం అన్నమాట. అది అలాంటిది ఆ పద పుష్కరం సామాన్యం కాదనమాట. ఆ పాదాలు ఒక పుణ్యమైనటువంటిది. అందుకనే కదా గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు ఈ విధంగా అంటారు. అవి పుణ్యఫలమైనటువంటిది. అటువంటి భక్తి, ఇది భక్తి అన్నటువంటిది మహేష పద పుష్కరం ఆవసంతి. అటువంటి ఈ భక్తి ఏమిటి, ఆ పరమేశ్వరుని యొక్క పాదాలని చక్కగా ఆవసంతి. ఆవసంతి అంటే ఏమిటి, వసంతి అంటేనే ఉండడం, ఆవసంతి అంటే సంపూర్ణముగా ఉండడం, స్థిరంగా ఉండడం అన్నమాట. ఆవసంతి అంటే వసతి అంటేనే ఉండడం. నాకు కొంచెం వసతి ఏర్పాటు చేయండి అంటారు. వసతి ఏమిటి, ఉండడానికి ఏర్పాటు. ఇక ఏర్పడిన తర్వాత ఆ వసతి స్థిరంగా ఉండిపోవడం అన్నమాట. ఆ విధంగా ఆ వసంతి ఈ భక్తి చక్కగా ఈశ్వరుని పాదముల యందు స్థిరముగా ఉన్నది. అలాగనమాట. ఇప్పుడు ఏమిటి, కాదంబిని ఇవ. కాదంబిని అంటే మేఘం అన్నమాట. ఆ మేఘముల యొక్క అటు అలా వరుసగా ఉంటుంటే దాన్ని మాల అన్నమాట అంటారు. అందుకని కాదంబిని అంటే మేఘముల యొక్క మాల, అంటే మేఘమాల, పుష్పమాల అంటాం కదా. అలాగనే రత్నాల మాల, వజ్రాల మాల, వైడూర్యాల మాల, అలాగే మేఘాలన్నీ మాల రూపంలో ఉంటాయి. అది మేఘమాల. అప్పుడు అది ఎలాగే అంటే ఆ మేఘం ఎలాగైతే చక్కగా వర్షిస్తూ ఉంటుందో ఆ ప్రకారంగా పరితోష వర్షం. ఇక్కడ మనకి ఏమిటి అంటే ఈ యొక్క వర్షం పడుతుంది, పరితోష వర్షం. పరితోషం అంటే తోషం అంటే సంతోషం. ఆ పరితోషం అంటే మంచి పరిపూర్ణముగా ఉన్నటువంటి సంతోషమైన వర్షం కురుతే. ఆ భక్తి ఏం చేస్తుంది అంటే ఆ విధంగా మంచి మేఘాలు ఏ విధంగా వర్షాన్ని ఇస్తూ ఉంటాయో ఆ విధంగా ఆనందమైన వర్షాన్ని
కురిపిస్తూ ఉంటుంటుంది భక్తి. అది భక్తి విశేషం. భక్తి ఉన్నవాడికి ఏమిటి, చక్కగా కళ్ళంట దారలే పడిపోతూ ఉంటుంటాయి. మనం ఎందుకు ఏడుస్తున్నాడు అనుకుంటాం. మనం రామకృష్ణ పరమహంస గారు ఏడుస్తూ ఉన్నారట, ఇదిలో దొర్లి అందరూ అంటున్నారు ఏమైనా అంటే ఆయన అమ్మ అమ్మ అని ఏడుస్తున్నాడు. ఇలా ఈ అమ్మాయి చిన్నప్పుడు పోయిందేమో, అర్థమైంది కదా, అందుకని ఆపకుండా ఏడుస్తూనే ఉన్నాడు. మేమందరం తల్లులు లాంటి వెళ్ళాను, ఆయన నీకు ఏది కావాల్సి అది ఇస్తామో తీసుకోండి, మీరు ఏడుమానని అంటున్నారట. ఆయనకి ఇది కాదు కదా, భక్తి పారవశ్యం. ఇంకా అమ్మగారు దర్శనం కాలేదు, ఆ తన్మయత్వంపై అందులోనూ ఆ సంతోషామృత వర్షాన్ని ఆయన కురిపిస్తున్నాడు. అర్థమైంది కదా, అందుచేత రావాలి కదా మరి. అది అలాగా, అది ఎలాగా, అపరితోష వర్షం, ఆనంద వృష్టిని కురితే అంటే కలిగిస్తూ ఉన్నది. ఆ కారణము చేత, ఆ వర్షం చేత, ఆ ప్రకారముగా మనం అధ్యాహారం చేసుకొని యస్య మనస్తటాకః, యస్య ఏ పురుషుడి యొక్క మనస్సు అనే తటాకము చెరువు సంపూరిత నిండబడిందో, ఇప్పుడు ఏమిటి, ఆ భక్తి రసామృతమైనటువంటిది ఆ వర్షము ఎవరి మనస్సు అనే చెరువులో బాగా నిండి ఉన్నదో, అర్థమైంది కదా. ఆ మనస్సులో ఏముండాలి మనకి, భక్తి రసామృతమైనటువంటిది వర్షం పడుతూ ఉంటుంటే మనస్సు అనే చెరువు ఎప్పుడు ఎండకుండా ఉంటుంది అనమాట, జీవనది అనమాట. ఇంక భక్తి ఉంటే ఇంక అడిగామా అన్నీ చక్కగా జరుగుతాయి. మనసులో భక్తి ఉన్నది అనుకోండి, చేసే ప్రతి పని భక్తే. అందించినప్పుడు వినయమే ఉంటుంది, పుచ్చుకున్నప్పుడు వినయమే ఉంటుంది. దేవుడి దగ్గర ఇలా పెట్టేటప్పుడు కూడా ఎక్కడ దేవుడు తగులుతుందనో పెడుతుంటాడు. అర్థమైంది కదా. మనం అనుకుంటే ఏంటి మంద మనిషి గంట సేపు పెడుతున్నాడు ఏ పుష్పం, ఇప్పటికి మనం 100 పుష్పాలు వేసి వచ్చు, లైన్లో వెళ్తారు కదా కొంతమంది. ఆ దేవుడి దగ్గర 10 నిమిషాలు పడుతుంది, వాడు లైన్ నోటి వెనక నుంచి తోస్తూనే ఉంటాడు. వీడి భక్తి వేరు, వీడు అలా మెల్లగా, వాడేటి ఈ కోపం ఉంది వాడికి, ఇది వాడు అసలే స్పీడ్ మనిషి, వీడు కదలేని కోపం వాడితే చొక్క ఫలి దెమ్మరిచిపోతాడు. నీ సంపాదే గారు వెనకున్నోడికి వీడు పాపం, వీడు మెల్లగా పెడుతుంటాడు, ఆడ పక్కన ఉన్నోడు తోసి పాటిస్తాడు. ఎందుకంటే స్పీడ్ పనిచేసే వాళ్ళకి అది అలవాటు అయిపోద్ది అనమాట. అలవాటు అయిపోయి ఏమి తోసదానికి మెల్లగా చేస్తే, అందుచేత వెనకున్నోడికి కోపం వచ్చి ఎప్పుడు కదులుతాడని చెప్పి వాడికి మరీ కోపం మీద దేవుడి మీద పడిసిపోతాడు. చాలు పో, అది అది సాయంత్రం అంటారు కదా, ఆయన మీద కోపం రోడ్ల మీద చూపెట్టాడు ఆయన, అలా ఉండదు. కాబట్టి ఈ ప్రకారముగా యస్య మనస్తటాక, ఆ మనస్సుని చెరువు సంపూరిత భవతి, అది నిండబడి అవుతుందో అప్పుడయ్యా ఇక వారికి ఏమిటి, తజ్జన్మ సస్యం, అతని జన్మ అతనిది ఏంటి, తజ్జన్మ, తస్య జన్మ తజ్జన్మ, వాని యొక్క జన్మ ఏమిటి, సస్యం అంటారు కదా. నీ పంట పండింది పోరా అంటారు ఇక్కడ, ఏం పంట పండిందో వాడికి వీడికి తెలుసు. ఏమంటారు, అన్నీ పంటే కదా. ఊళ్ళో ఒకరికి సంతానం లేకపోతే పంట పండింది అంటారు లేదా, అలా ఇల్లు లేవుడికి ఇల్లు వస్తే పంట పండింది అంటారు. అర్థమైందే, డబ్బు లేని డబ్బు వస్తే పంట పండింది అంటారు, సామెత కదా ఇదంతా. అలాగనే తస్య జన్మ తజ్జన్మ సస్యం, సస్యం అంటే పైరు అనమాట. ఆ పైరు అది ఎలాగా, అఖిలం సఫలం, వాడి జన్మే చక్కనైనటువంటి సఫలమైందని అర్థం. తస్య జన్మ సస్యం అని, జన్మ అనేది మంచిగా పైరుతో అంటే బాగా పండినటువంటి, అఖిలం నిశేషముగా, ఎక్కడా కూడా ఈ సంవత్సరం పంట పోయిందనే మాట ఉండదు. కొంతమంది పండుతుంది ఒకే ఎకరంలో, ఓ పక్కేమో పండుతుంది, ఓ పక్కేమో సరికాయలు రావు, ఓ పక్కేమో తెగులు పెట్టేస్తుంది. అలా ఉండదన్నమాట. ఈయన మనస్సులో పంట ఏమిటి, పూర్తిగా భక్తిరసామృతంతో ఉంటుంది. కాబట్టి అతని జన్మే ధన్యము అంటున్నాడు ఇక్కడ. కాబట్టి అతని జన్మే ఫలవంతమైనటువంటిది. ఇక తదితరం నా, దానికి భిన్నమైన వాడి జన్మ అది సఫలము కాదు, అది వ్యర్థమని అర్థమన్నమాట. అందుచేత ఈ ప్రకారముగా
జన్మ సాఫల్యము కావాలి అంటే ఆ భగవంతుని పాదక పద్మముల యందు ఈ భక్తి అన్నటువంటిది ఉన్నప్పుడే చక్కగా సఫలమవుతుందనే దృష్టితో ఇది మనకు అందజేశారు. అటువంటిది అందజేసి ఇక ఇప్పుడు చెప్తున్నారు 77 బుద్ధి స్థిరా భవితుమీశ్వర పాదపద్మ సక్తా వధూర్విరహణీవ సదా స్మరంతి సద్భావనా స్మరణ దర్శన కీర్తనాది సమ్మోహితేవా శివమంత్ర జపేన వింతే బుద్ధి స్థిరా భవితుం ఈశ్వర పాదపద్మ సక్తాం వధూః విరహణి ఇవ సదా స్మరంతి సద్భావనాం స్మరణ దర్శన కీర్తనాది సమ్మోహితేవ శివమంత్రజపేన సమ్మోహిత ఇవ సమ్మోహిత ఇవ సరిపోయి సమ్మోహితేవ శివమంత్రజపేన వింతే. ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఏమి హే ఈశ్వర అది ఒక దగ్గర ఒకటి పెడుతూ ఉంటుంటాడు. ఎక్కడ ఏదో చెప్పాలనుకుంటాడో అది పెట్టేస్తుంటాడు ఆయన. కాబట్టి ఓ ఈశ్వర అని అంటున్నాడు. అంటే ఏమిటి? నీవు అన్నిటినీ ఈ శాసనకర్త, ప్రతిదీ కూడా నీ వశంలో ఉంచుకున్నవాడు, ప్రతిదీ ఇంకేటి నిగ్రహించుకునే శక్తి నీలో ఉన్నది. అది అందుచేత అటువంటి దానికి సమర్థుడైన వాడు ఆ ఈశ్వర. అటువంటి ఈశ్వర ఇప్పుడు ఎలాగిక్కడ విరహిణీ వధూ ఇవ ఎలా ఉండాలి అంటే ఈ యొక్క మన మనస్సు ఎలా ఉండాలి, మన బుద్ధి అంటే చెప్తున్నాడు విరహణీ వధూ ఇవ. ఇది ఉదాహరణ అన్నమాట. ఆ ప్రకారంగా విరహిణి ఎట్టి వధు భర్త దూరంలో ఉండడమో లేకపోతే ఏదో కారణం వల్ల భర్త లేకపోవడమో అటువంటిది, అటువంటి వారి పేరేమిటి? విరహిణి. అది విరహిణి అన్నమాట. విరహిణి వధూ అంటే విరహిణి అంటే ఏంటి? భర్త లేనటువంటి వధూ స్త్రీ యొక్క ఏమి ఇవ ఎలాగా అది ఎలా ఉంటుంది అన్నటువంటిది అది ఇచ్చి ఆ యువ శబ్దం ఉదాహరణ. ఆ విధంగా ఇదంతా అన్వయం చేస్తూ ఉన్నారు. అర్థమైంది కదా? ఇక ఆ ప్రకారంగా వారు ఏం చేస్తారు? ఎల్లప్పుడూ కూడా ఆయన చింతలోనే ఉండిపోతారు. కాబట్టి వాళ్ళు ఇలా చూసేవారు, అలా చూసేవారు, ఈ విధంగా ఉండేది, ఆ విధంగా ఉండేది ఇంకా ఈ చింత ఏమి అలాగా చింతలోనే ఎక్కువైపోతారు. అయ్యా ఈ చింత కూడా ఎక్కువైపోతే ప్రమాదం అవుతుంది, నీ రక్షణ ఉండాలి అంటున్నాడు ఎవరు? శంకరాచార్యుడు. పరమేశ్వర ఈ చింత ఎక్కువైపోయిన తర్వాత వాళ్ళు ఏం చేసుకుంటారో తెలియదు కదా, అందుకని ఏముండాలి? నీ రక్షణ అవసరం. అయితే ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, ఎలాగైతే విరహని తదా చింతతో ఉండి అదే విధంగానే స్మరిస్తూ ఉంటారో అలాగే మన బుద్ధి, మన మనస్సు ఆ లైన్లో ఉండాలని చెప్తూ ఉన్నారు ఇప్పుడు. అది ఇలాగా ఈ ప్రకారముగా అక్కడంతవరకు ఉదాహరణ. ఈ ఉదాహరణ లోకంలో అందరికీ తెలుసు, అర్థమైంది. అందుకే దాన్ని ఇంకెక్కువ విస్తరం చేయలేదు. అర్థమైంది కదా? ఆ విరహ వేదన ఎలా ఉంటుందో అది తెలుస్తుంది, అందరికీ తెలిసిందే కదా. అందుచేత దానిలో ఉన్నటువంటి హొక్కులు ఏం చేస్తారు? ఆ విరహ వేదన భరించలేక నేను ఉండి ఏం పోయిందిలే, ఏమి పోవడం మంచిది అనుకుంటారు కొంతమంది. అర్థమైందే? పూర్తి జ్ఞానం లేని వారు ఏమనుకుంటారు? అలా మంచిది అనుకుంటారు. అందుచేత అంతవరకు తేవకో. ఎవరు చెప్తున్నాడు? నువ్వు అంతవరకు తేవకయ్యా పరమేశ్వరగా, నువ్వు ముందే మా రక్షణ చేయడమో చెయ్యు అని చెప్పి ఇప్పుడు మనకి ఎలా ఉండాలి అది చెప్తున్నారనమాట. ఏమి విరహిణీవా
సక్తాహ ఆ విరహిణి ఎలాగైతే ఆసక్తిగా ఉండి ఏమి సదా స్మరంతి ఎప్పుడు సదా ఆ స్మరణలోనే ఉంటుంది కదా ఆసక్తి కలిగిన వాళ్ళు ఆ విధముగా ఇక్కడ మళ్ళీ విరహిణి ఇవ ఈశ్వర పాద పద్మసక్త ఈ బుద్ధిని కూడా ఎలా మనస్సును కూడా ఎలా ఉండాలి ఇప్పుడు ఏమి వారు ఎంత విరహంతో వేదన పడుతూ ఉన్నారో ఇప్పుడు మనకి ఏమిటి ఆ భగవంతుని యొక్క ఏమి కలయిక ఆ భగవంతుని యొక్క దర్శనము ఆ భగవంతుని యొక్క సామీప్యము లేనప్పుడు మనకి కూడా అటువంటి విరహ వేదన ఉండాలి. అది ఇక్కడ చెప్పవలసింది అదే అనమాట. అది చెప్తున్నారు. ఆ విధంగా ఇవ సక్తాః ఈశ్వర పాద పద్మసక్తాః ఇప్పుడు మనసు ఏం చేయాలి? ఆ ఈశ్వరుని యొక్క పాదపద్మముల యందు ఆసక్తి కలిగి ఉండి సదా స్మరంతి. అది రెండిటికీ అన్వయం. అది ఎలాగైతే విరహని అయినటువంటి వధువు ఏమి చక్కగా తన యొక్క పతిని స్మరించుకుంటూ సదా స్మరంతి ఆసక్తితో ఉంటుందో ఆ విధముగా ఈ బుద్ధి లేక మనస్సు కూడా మనం ఈశ్వర పాద పద్మాసక్తాః సదా స్మరంతి. మరి ఈ ప్రకారంగా ఇప్పుడు ఒక ఉదాహరణ ఇస్తూ ఉన్నారు మనకేమిటి ఇలాగిచ్చి ఇప్పుడు దీనికి ఏంటి బుద్ధి స్థిరా భవితుం. బుద్ధి ఏం చేయాలి? స్థిరంగా ఉండాలి. అంటే ఆ విరహంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? సద్భావన, ఆయన యొక్క భావన, ఆయన యొక్క స్మరణ, ఆయన యొక్క దర్శనం, ఆయన యొక్క కీర్తన ఏ విధంగా చేసుకుంటూ ఉంటారో అలాగనే ఇప్పుడు ఈ బుద్ధి స్థిరా భవితం. బుద్ధి కూడా ఏమిటి? స్థిరా భవితం చేయుటకు ఏముండాలి? శివమంత్ర జపేన ఆ శివుని యొక్క మంత్రం చక్కగా జపేన ఇంకా సమ్మోహిత ఇవా దాని చేత చక్కగా ఆవేశింపబడినటువంటి దానివలే ఇంకా ఎలా ఉండాలి? సద్భావన, ఆ సత్తు మంచిదైనటువంటి లేక భగవచ్చింతన కానీ లేక ఆత్మచింతన కానీ ఆ సద్భావన ఇంకా ఎలా ఉండాలి? స్మరణ, అటువంటి స్మరణం ఇంకా ఎలా ఉండాలి? ఆయన దర్శనం ఇంకా కీర్తనాది వీటితోనే వింటే విచారంతో ఉంటుందని విచారం చేస్తూ ఈ మనస్సు ఉండాలి. అది చెప్తున్నారు ఇప్పుడు. కాబట్టి దీనికి ఈ ఉదాహరణ ఇచ్చారు. ఏ విధంగా అయితే విరహవేదనతో బాధపడడం కాదు ఇంకా స్మరణ ఎల్లప్పుడూ ఉంటున్నదో ఆ విధంగా భగవంతుని యొక్క పాదపద్మ దర్శనం కొరకు ఇటువంటి స్మరణ చింతన ఉండేటప్పుడు ఆ భగవంతుడు అందుకే అంటున్నాడు, నీవు ఇంతవరకు మళ్ళీ బాగా పిచ్చెక్కిపోయింది ఎటు వెళ్ళిపోతుందాక ఈ మనసు ఉంచుకో, ఈలోగా నువ్వు వశం చేసుకో. నువ్వేమో ఈ మనసు ఆలోచించాలని ఏమవుతుంది? ఏదో పిచ్చెక్కి పోతుంది. ఆ తర్వాత నీ వల్ల నాకేం సుఖం ఉంది మనసుకి. ఇది అంతవరకు వెళ్ళకుండా ముందే దీన్ని ఏం చేయాలి? స్వాధీనం చేసుకోమని చెప్తూ ఉన్నారన్నమాట. అర్థమైంది కదా? ఈ ప్రకారంగా చెప్పి ఇప్పుడు 78 సదుపచార విధిష్వనుబోధితాం సవినయాం సుహృదం సదుపాశ్రితం మమ సముద్ధర బుద్ధిమిహామిమాం ప్రభో వరగుణేన నవోడవధూమిహ. ఇక్కడ కూడా ఒక ఉదాహరణ పెడుతున్నారు. సత్తు ఉపచార విధిషు అనుబోధితాం సవినయాం సుహృదం సత్తు ఉపాశ్రితాం మమ సముద్ధర బుద్ధిం ఇమాం ప్రభో వరగుణేన నవోడ
వధూమివా. ఇక్కడ ఒక ఉదాహరణ పెట్టారు. నవోఢ ఏమి వధూమివా. నా ఓఢ అంటే ఏమి ఒక కొత్తగా పెళ్ళి అయినటువంటి పెళ్లి కూతురికి ఏ విధంగా అయితే చక్కగా అన్ని విధాలా చెబుతూ ఉంటుంటారో అలాగా ఇక్కడ ఈ బుద్ధిని కూడా ఒక కొత్త పెళ్లి కూతురిగా భావించి మరి కొత్తగా పెళ్ళికి ఎన్నో చెప్తారు కదా, అది ఇది చెప్తే కదా వాళ్ళకి. అందుచేత అటువంటి బుద్ధిని కూడా భక్తి తత్వాన్ని ఇచ్చి అందుకని నవోఢ వధూమివా. అది కాబట్టి వధు నవ అంటే కొత్తగా, ఆయన వాడ అంటే అటువంటి పెళ్లి సంబంధంగా ఉన్న వధువు అటువంటిది అని చెప్తే ఇప్పుడు ఏమిటి సరే. ఇక ప్రభో అయ్యా నువ్వు అన్నిటికీ సమర్థుడైన వాడవయ్యా, ఏ దాన్ని నువ్వు అనుకుంటే అది కాని పని ఏమీ లేదు. అందుచేత కొంత చూస్తూ ఉండాలి ఆ మనస్సుని. కొంత ఇది అటు ఇటు పోకుండా, దీన్ని మళ్ళీ పిచ్చెక్కిపోకుండా ఇది మంచిగా ఉండేటప్పుడే చెయ్యాలి. నీ మీద పిచ్చెక్కినా పర్వాలేదు, లోకం మీద పిచ్చెక్కితేనే దీని బాధ మళ్ళీ ఏమంటావు అంతే కదా. అందుచేత అది చెప్తున్నాడు. ఈ ప్రకారంగా చెప్పి ప్రభో సదుపచార విధుషు. సత్యమైనటువంటి సత్తు అంటే సత్యం. సత్తు అనేది సత్యం అనేది మంచి అనేది అర్థం. అటువంటి సత్యం అంటే ఎప్పుడూ నాశం కానటువంటి మీ ఎవరికి ఏది నాశం కాదు, ఆయన పాదపద్మాలు ఎల్లప్పుడూ కూడా ప్రకాశిస్తూ ఉన్నవి. అటువంటి మీ యొక్క పాదపద్మం యొక్క అది సత్తు అది. ఇంకేమిటి ఉపచార విదుషు. ఉపచారాలు ఏమిటి పూజా విధానం. ఉపచారం అంటే ఆయనకి ఏ విధంగా మనం చేస్తూ ఉంటుంటాం కదా పూజలన్నీ, ఇవన్నీ ఏమంటారు ఉపచారాలు. ఉపచారాలు చేయకపోతే అపచారం వస్తుంది అనమాట, అర్థమైంది కదా. అందుచేత ఏం చేయాలి ఉపచారం. ఉపచార విదుషు అన్నీ కూడా అనుబోధిత. అది అది మొట్టమొదట ఎలాగైతే నూతన వధువుకి ఏ విధంగా ఉపచారాలు చేసుకోవాలో, ఎలాగ నడవాలో ఇవన్నీ చక్కగా బోధించడం జరుగుతుంది. అలాగనే ఇప్పుడు ఈ మనస్సుకు కూడా ఏమిటి అనుబోధితాం. అనుబోధితాం అంటే బోధితాం అనుబోధితాం అది అనమాట. బోధ బోధ ప్రతిబోధ, బోధ బోధ అనుబోధ. బోధ పక్షం పక్షం ప్రతిపక్షం అలాగనమాట. వారం వారం ప్రతి వారం ఆ విధంగా వీరికి ఏమిటి బోధ మంచిది చక్కగా అనుబోధితం అంటే క్రమముగా చక్కగా శిక్షణ అనమాట. మంచి శిక్షితమైనదిగా సవినయం విధేయమైనట్టుగా, ఇంకా సుహృదం శుద్ధమైనటువంటి మనస్సు కలిగినదిగా, సదుపాశ్రితాం సదుపు అంటే సత్తు ఉపాశ్రితాం మంచిని చక్కగా ఆశ్రయ గుణము గలదిగా, మమ ఇక్కడ అనమాట తీసుకొచ్చారు, అంతా తీసుకొచ్చి ఇక్కడ దీనికి అనమాట లింక్ అనమాట. ఇమాం బుద్ధిం ఈ బుద్ధిని చక్కగా ఉద్ధరించాలి. ఈ బుద్ధిని ఉద్ధరించాలి. మరి ఉద్ధరించాలి అంటే ఏమిటి? నీ యొక్క అనుగ్రహం మాకు ఉండాలి. నువ్వు సమర్థుడు అన్నమాట అన్నిటికీ. అందుకని నీ పూజా విధానములు ఎందు నేను సుశిక్షితముగా చేస్తూ ఉన్నాను, అర్థమైంది కదా. అలాగని సవినయం మంచి ఎవరొచ్చినా ఏదైనా విషయాల్లో విధవిధంగానే ఉంటున్నాను. ఇంకా ఏమిటి? మంచి హృదయం శుద్ధమైన మనస్సు గలదిగా ఉన్నది. సదుపాశ్రితం మంచినే ఆశ్రయించుకొని ఉంటున్నాం. అటువంటి మమ మమ బుద్ధి ఇమాం బుద్ధిం మమ ఇమాం బుద్ధిం అది మూడో లైన్లో మమ ఇమాం బుద్ధిం. కాబట్టి నా యొక్క ఈ బుద్ధిని సముద్ధరా ఏమిటి బాగా ఉద్ధరించాలి. ఎలా ఉద్ధరించాలి, ఎలా బోధించాలి? ఒకవేళ నాకు లేవనుకో ఈ గుణాలు
అప్పుడు ఎలా చేయాలి అంటే అప్పుడు చెప్తూ ఉన్నారన్నమాట. నవోఢ వధూమివా, అది వరగుణేనా. ఎలాగంటే ఈ బుద్ధిని ఏం చేయాలి? వరగుణేనా, మంచి గుణముల ద్వారా బోధించాలి. ఒకవేళ బుద్ధి వక్రంగా పోతుంది, ఒకసారి మనసు వక్రంగా పోతుంది. అటు పోయినా ఏం చేయాలి? బోధించాలి. ఎలా బోధించాలి మరి? అందుకు చెప్పాడు నవోఢ వధూం ఇవా. కొత్తగా పెళ్ళాడినటువంటి వారిని ఏ విధంగా చక్కగా చెప్పి ఉద్ధరిస్తారో, బాగా చేసుకోండి ఈ సంసారాన్ని బోధ రోజు చేస్తారో, అలాగే ఈ బుద్ధికి కూడా ఆ బోధ కలిగిన సామర్థ్యాన్ని ఇచ్చి చక్కగా ఉద్ధరింపమని వేడుకుంటూ ఉన్నాడు. ఇది అన్నమాట. అది ఈ ప్రకారముగా మరి శంకరాచార్యుల వారు ఇంత చక్కగా ఈ యొక్క భక్తి రసామృతాన్ని ముంచి ఆ పరమేశ్వరి పాదకము నేను మనస్సు ఉండేటట్టుగా చేస్తూ ఉన్నాడు. అందుచేత మరి ఇటువంటి చక్కని ఇటువంటి మన యొక్క మనస్సు కానీ బుద్ధి కానీ ఏ లక్షణాల నుంచి కాకుండా సల్లక్షణాలతో కూడి ఆ భగవత్పాదాల విందులను ఆశ్రయించి అక్కడి నుంచి అమృత వర్షంతో ఈ జన్మ సార్థకతను చేసుకోవాలి అంటే చక్కటి బ్రహ్మజ్ఞానాన్ని మనం పొందాలి. ఆ బ్రహ్మజ్ఞానం తగిన శక్తే ఇదంతా భక్తి. అర్థమైంది కదా? ఇది ఎక్కడుంది శక్తి అంటే ఈ భక్తిలోనే ఆ శక్తి ఉందన్నమాట. అటువంటి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని కూడా చక్కగా మనకి ఆ భగవంతుడు అలాగనే శంకరాచార్యులు వారిచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.